నమస్కారం అయ్యా. దండాలు పడుతుంది. నమస్కారం సర్పంచ్ గారు. వరంబోకు పద పంచాయతీకి. అలాగే. మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. సర్పంచ్ సర్లేండి, ఏ పంచాయతీ ఏం గానే. ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు వీడు తెల్లంగా దొరమాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా? అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా, ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్టారు, మీ పెళ్ళం గారు పుట్టారు కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగ్గుండే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రుడు? వీడి అసలు తండ్రి ఎవరు? చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు కదా ఎవరు? చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. నీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమర పుల్లారెడ్డి తీర్పుని తప్పు పట్టేది ఎవరు? సర్పం రవణ, నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుది కాదు, రామాయణంలో సీతంత నీతిమంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ, అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్రబిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమర పుల్లారెడ్డి కండువా నువ్వు బుధం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు. ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రపు. ఆకు, వక్క, సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లా రెడ్డి? చిచ్చి కాకిరెట్ట రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు, మన తీరు పెట్టి అలాగైపోయినది, కాకి కూడా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా. చూడు కార్గిల్ సోదరా, ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది, అహంకారం తలెత్తుతుంది. విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికి 5 ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్. ఒరే పోరంబోకు, చూపెట్టరా బంజరు. అదే అదే, ఆడ కళ్ళతో చూపెట్టే చూడద్దు, చేత్తో చూపెట్టే చూడండి. ఆ కొండ మీకు ఇచ్చిన ల్యాండ్. నిన్నటి దాకా గన్నును ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మనును ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పల్లోకి దిగండి. అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి? జోకులేమాకండి. మీ అన్నయ్య మంచు కొండలకి పాకిస్తాన్ విరగొట్టొచ్చినాడు. ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా? దీంట్లో బంగారం పండించలేడా? పండించగలడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. జై జవాన్, జై కిసాన్. పోనీ అటువైపు ఖాళీగా ఉంది, అది వచ్చుగా. ఇవ్వకూడదు, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏంటి? విమానాశ్రయం. బస్సులేరాని ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి? ఏ కట్టకూడదా? పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా? పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అంటారు.
కొమ్మలు కొమ్మలాగే ఉండిపోవాలా? చెట్లు అవ్వకూడదా? కాయలు కాయకూడదా? పళ్ళు పండకూడదా? మనకు లేనివి కళలు కనడం తప్పు కాదు కదా. ఇప్పుడు మా ఆవిడ ఉంది, చండాలంగా ఉంటుంది, కానీ రంభను, కాజోళ్లను, ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను. కళలు కనడంలో తప్పలేదు కదా. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కళలు కంటాం. నా కళ నే కంటాను. పోనీ ఇటు పక్కే వచ్చుగా. అస్సలు కుదరదు, అక్కడ హార్బర్ వస్తుంది. రబ్బరా? వాడరేవు. సముద్రమే లేని చోటుకి ఓడరేవు ఎలా వస్తుంది? లేకపోతే తెచ్చుకుంటాం. ఇంతకుముందు మనకు స్వతంత్రం ఉందా? తెచ్చుకోవాలా? అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం. ఎరా వెరీ ఈజీ. సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు, సృష్టితో పాటు పుట్టేది. పిచ్చి పిల్ల, 500 రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా? మధ్యలో మనం పుట్టించుకున్నాం. అలాగే సముద్రం కూడా పుడుతుంది. అయినా 5 ఎకరాల భూమి కోసం దొంగోడిని పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు నువ్వు సైనికుడివేనా? నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను. కరీంనగర్ లో బీటు కానిస్టేబుల్ వి అంటాను. మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను. నువ్వేమంటావు? మీకు ఆ డౌట్ అక్కర్లేదు, మా దగ్గర సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికెట్టా? పుట్టించారేమో. ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని, చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా. మీరు కూడా అలాగే పుట్టించుండొచ్చుగా. అయితే నేను కార్గిల్ లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు. తప్పదు. వేరే దారి లేదా? లేదు. అయ్య బాబే, మా గురువు గారే. కిందకి చూడు, కనిపిస్తాడు. అయ్య బాబే, కొంప తీసిపోయారేంటి? ఇంకా పోలా. ఆ. ముఖాన్ని నీళ్లు కొట్టి తేరుకుంటాడు. సరే, నీళ్ళు కొట్టాలి. అదే కాలిపోతుంది, కాలిపోతుంది, కాలిపోతుంది. కాఫీ కాలుతుంది. కార్గిల్ దెబ్బ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? మారు వేషంలో ఉన్న అల్లూరు సీతారామరాజు. మీ కళ్ళల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి, మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది. ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహంలా ఉన్నారు. ఈ ఊరికి మీరే మొనగాడు. కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది. ఇప్పుడు చెప్పు, నా పొలం ఎక్కడుంది? ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు. ఈ పొలం అంతా మీదే. కార్గిల్ వీరా, నేను బయటికి ఎలా రావాలో చెప్పండి. ఏముంది, మెడకో తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసాయి. మంచి ఐడియా ఇచ్చారు గురుగారు. ఆ. మీరు ఇక్కడే ఉండండి, తాడు పట్టుకో. ఆ. గురుగారు, గురుగారు, ఏంట్రా? చౌదరి గారు వచ్చారు. ఏ చౌదరి? జస్టిస్ చౌదరా? బుచ్చే చౌదరా? ఎస్ఆర్ఎంపీ చౌదరా? ఆర్పి చౌదరా? రెడ్గా చౌదరా? ఏరా, కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పెట్టిద్దామనా? అయ్యా, కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురంపితే ఏకలా వచ్చి వాలేవాడిని కదా. అయ్యా, మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే, అదేం లేదు. ఆ. పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగనంటుంది. ఓహో. అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. ఆ. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని. సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోటా కంటే పవర్ఫుల్. మీరు ఈ ఊరికి సర్పంచ్ కదా. అందుకే కదా ఆ ఊరు వదిలేసి ఈ ఊర్లో ఉంటున్నారు. సర్పంచిని కాబట్టి ఆ. ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా. మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు. చేస్తాం. ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే వాళ్ళకండి చేస్తాం. ఉరువులు మెరుపులా? యా, ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంటుకి. మెరుపుతో కరెంటా? ఏం పుట్టదా? వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా? కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది. దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి. అసలు కరెంటు దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు. 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా అని జనాభా లెక్కలో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు. అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కళల్లో అది ప్రేమనగర్ 2. అంతా అవుతుందే. రాజకీయాలకు అతీతంగా అనపర్తి, వనపర్తి, కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమలై చేస్తాను, ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి శరణమయ్యప్ప. కార్గిల్ వీరా, వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటర్ ఏమో.
మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు. అది వాడి ఫీలింగ్ అయ్యప్ప. మురుగు మీద దోమలన్నా, అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మా. పాచపోయినన్న మీద ఈగలన్నా, అది వాడు అందామనుకున్న మాట. గంగా బెహన్. ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు. మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా, మాకు ఫ్యానే లేదు నీకు ఏసీయా. అయితే ఇల్లు బీకి పందిరేశారన్నమాట. పందిరి పాక అయింది, పాక ఏకయింది, ఏక నా పేక చుట్టుకుంది. నోట్లో ముద్దెట్టి కడుపులో పేగులు తెంపుపోతే తెలియని అమాయక జనానికి వాళ్ళ ముద్దమే చేయేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసుకుపోయాడు ఆ మిలిటరీ వాడు. ఇప్పటికే మానవ హక్కులు, కనీస అవసరాలు అని అన్ని నేర్పేశాడు. ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా, ఈ చెక్క మనదిరా, ఈ గ్లాసు మనదిరా, ఈ గొలుసు మనదిరా, ముక్క మనది, చెక్క మనది, గ్లాసు మనది, గొలుసు మనది, నడుమ నువ్వేందిరో నీ పీకుడేందిరా అని మీ మీదకి వచ్చేస్తారు. అప్పుడు మేమైనా ఊరుకునేది? ఈ కత్తి మనదిరో, ఆ గుండె మనదిరో, ఈ పీక మనదిరో, ఆ కోక మనదిరో. కత్తి మనది, గుండె మనది, పీక మనది, కోక మనది. ఆ జనమేందిరో, నాడు మా మిలిటరీ ఓడేందిరో అని ఈ కత్తితో కసకస పొడి చేస్తాం. అబ్బా ఊరుకోండ్రా, జీవంత విషయానికి పాములు పుట్టంత చేస్తారెందుకు? ఆ రవిగాడికి కబురు చేయండి, వాడి కంపలో సామానంతా బయట పారేస్తాడు.